పిల్లలు చదువుకోవడానికి కళాశాలకు వెళ్తారు. అక్కడ ఏం చదువుకుంటారు? ఆ చదువుకున్నది వారి జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? కళాశాలతోటే చదువు పూర్తవుతుందా? తర్వాత జీవితంలో ఇంకా చదువు ఉంటుందా? చదువు ఎంతవరకు అవసరము? ఇలాంటి విషయాలన్నీ చాలా కష్టమైన ప్రశ్నలు. కానీ చదువుతోటే మనం నేర్చుకుంటాము. మనం నేర్చుకున్నదే మన జీవితంలో ఉపయోగించుకుంటాము. మనం చదువుకున్నవన్నీ జీవితంలో ఉపయోగిస్తామన్నది నమ్మకం కూడా లేదు. అయితే వాసన్ ఇప్పుడు చాలా కళాశాలలతోటి పనిచేస్తున్నది, చాలా పాఠశాలలతోటి పనిచేస్తున్నది. ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త లోకాన్ని, ఒక మరో లోకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు సెయింట్ పయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అట్ నాచారం, ఆ కాలేజ్ తోటి వాసన్కి ఒక ఒప్పందం జరుగుతున్నది. ఈ ఒప్పందం ప్రకారము ఈ కాలేజ్ క్యాంపస్లో మనము వాననీటి సంగ్రహం పనులు చేయడంతో పాటుగా ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. ఈ కాలేజ్లో ఇక్కడ ఉపయోగించే నీళ్ళని మరి శుద్ధి చేసి వేరే అవసరాలకు ఉపయోగించుకునే అవసరాలకి ఉపయోగపడే విధంగా ఆ నీరును ఉపయోగించుకునే పద్ధతి గురించి కూడా ఆలోచన చేద్దామని చెప్పి అనుకున్నాము. ఈ రకంగా పార్ట్నర్షిప్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మనము హైదరాబాద్లో ఇంచుమించు 20 పైగా స్కూల్స్, కాలేజెస్లో ఈ రకమైన ఒప్పందం చేసుకుని ప్రతి కాలేజెస్ కూడా ఆ కాలేజీకి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, ఆ స్కూల్కి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వాననీటిని సంగ్రహం చేయడంతో పాటు అక్కడ ఉండే విద్యార్థులకి, తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళందరితోటి కలిసి ఈ నీటి గురించి రకరకాల చర్చలు, సమావేశాలు చేయడంతో పాటు కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కూడా, లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసే విధంగా ఆ విద్యార్థులతోటి ఆలోచన చేస్తున్నాము. ఈ ఒప్పందము 3 సంవత్సరాలకు ఉంటుంది. ఈ రోజుతోటి మొదలుపెట్టి మొదటి దశలో మనము స్కూల్లో ఉండే పిల్లలకి, కాలేజ్లో పిల్లలకి, ఫ్యాకల్టీ మెంబర్స్కి ఒక చిన్న ఎక్స్పోజర్ విజిట్లో ఆర్గనైజ్ చేస్తాము. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాము. తయారు చేశాక కాలేజ్ యాజమాన్యానికి ఆ డిపిఆర్ని షేర్ చేసుకున్నాక వారు అంగీకరించిన పనులని అమలు చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ కాలేజీలో నీటి సంగ్రహం, నీటి విషయం గురించి రకరకాల చర్చలు, సమావేశాలు, శిక్షణలు చేయడంతో పాటు జీరో వేస్ట్ క్యాంపస్గా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. వీటన్నిటికీ ఒప్పుకుని ఇలాంటి ఒప్పందం మూలంగా మా విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుందని ముందుకు వచ్చిన ప్రిన్సిపాల్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. I'm Dr. Sister Velangini Kumari, Principal of St. Pius X Degree and PG College for Women. We are very happy this afternoon to get into MOU with Vasan. Ours is St. Pius X Degree and PG College for Women, which is located in Nacharam in an area of 3 acres. And we have a small campus with lot of greenery. And we are already practicing some of the green practices like using LED bulbs and solar panels, and a lot of greenery we try to encourage from the students. And we also encourage students to with lot of workshops, seminars and hands-on trainings in protecting our environment. Today we are really happy to get into MOU with Vasan, and St. Pius College is 31-year-old college with more than 2000 students and 100 faculty. We have all the streams: BA, BBA, BSc, BCom and BCA and MBA and MSc. All the students, we try to give them a lot of awareness on protecting the environment. Thank you. I'm Dr. Pomala, Dean Academics of St. Pius X Degree and PG College for Women, Nacharam. Our college has got 23 departments, under which Arts, Commerce, BBA and Life Sciences and Physical Sciences are there. One of the best practices of our college is every department takes up an activity which is related to eco-friendly practice. We try our best to involve students in such activities. Lot of activities which create awareness among neighborhood, community and among the students are taken up every year. The best practice of the college is college gives non-CGPA credits to the students who actively participate in eco-friendly practices, which not only motivates them but also encourages every student to participate in it. Along with departmental activities, we have institutional social wings which continuously monitors various activities which help society
regarding these eco-friendly practices. Few practices are solid waste management. Under this, we collect paper for recycling, we collect e-waste for safe disposal of it, and we also make our students involved in awareness activities. Along with ISR, NSS and NCC also take part in various community related activities. Under NSS, recently NSS students have participated in a program where in a small village and gave it for safe recycling. Hope the MOU with Vasan also will create a great impact on our eco-friendly practices, and we wish to do many more activities which create awareness in the public and also in our students about the importance of conservation of water. We would like to create awareness that each drop saved is a drop for our survival and for sustainability for the coming future generation. Thank you. Hello everyone, this is Amrita Gautam, Assistant Professor from Department of Zoology. We are very happy that we have signed today the MOU with Vasan, and we are also looking forward that from this the students are going to learn many things, and as in today's world the conservation of water becomes very necessary, so I think that this will really help even the students and everybody in learning that how water is important for us and how can we conserve it. Thank you. Myself, Dr. Jyoti Lalu, Assistant Professor from Department of Genetics. It's a great honor today as we are associating with Vasan, and we are going to conserve water. Not only that, we are going to learn more about the conservation and waste management, which is the need of the hour today. And we are going to engage our students from all the streams to increase the activities and be a part of this great mission. Thank you. వాసన చేపట్టిన ఒక కొత్త పనులలో రకరకాల కళాశాలలు, పాఠశాలలతో, విద్యార్థులతోటి, ఉపాధ్యాయులతోటి కలిసి ఒక నగరంలో, హైదరాబాద్ నగరంలో నీటి సంగ్రహ పనులు చేయడం కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాము. ఈ ఒప్పందం ప్రకారము ఆ కాలేజీ ప్రాంగణంలో పడిన ప్రతి వర్షపు చుక్కని పొదుపు చేయడము, దాన్ని భూమిలోకి వెళ్ళేలాగా భూమిలో ఇంకేలా చేయడము, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి నీటి వినియోగానికి మరొక దిశని ఇవ్వడము, మరొక ఉపయోగాన్ని సృష్టించడము ఈ ఒప్పందాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు మనము సెయింట్ పైల్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం దగ్గర ఉన్నాము. ఈ ఒప్పందం ఆధారంగా ఈ కాలేజ్ ప్రాంగణంలో చదువుకుంటున్న అనేక మంది విద్యార్థినులు, వారి ఉపాధ్యాయులు, వారందరూ కలిసి నీటికి సంబంధించిన రకరకాల కొత్త పనులు చేసే దిశగా వారితోటి కలిసి నడిచే ప్రయాణం ఈరోజు మొదలైంది.